తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక సూచన చేశారు. తెలంగాణలో రానున్న మున్సిపల్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని రాజా సింగ్ కోరారు. తెలంగాణలో జనసేనకు మంచి రాజకీయ అవకాశాలున్నాయని రాజా సింగ్ అభిప్రాయపడ్డారు. ఇక తెలంగాణ యువతలో పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్, ఫాలోయింగ్ ను పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవాలన్నారు. అలాగే తెలంగాణలో జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేసేలాగా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కు కోరారు. ఈ మేరకు రాజా సింగ్ ఓ వీడియో విడుదల చేసి తన అభిప్రాయాలను వెల్లడించారు. ఏపీలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన బలమైన రాజకీయ మద్దతు సాధించిందని పేర్కొన్న ఆయన అదే తరహాలో తెలంగాణలోనూ పార్టీని క్రియాశీలకంగా మార్చాలని కోరారు. మున్సిపల్ ఎన్నికలు ఉండొచ్చు, మళ్ళా నెక్స్ట్ 15 నెలలు 2 years తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండొచ్చు. దాంట్లో బీజేపీ జనసేన పొత్తు ఉంటుందా లేదా అని ఒక చర్చ నడుస్తుంది. నేనైతే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఒక్కటే, మీరు కూడా తెలంగాణలో జనసేన క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటది. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మా వాళ్ళు కాంప్రమైజ్ రాజకీయం చేస్తున్నారు. దానివల్ల మా పార్టీకి చాలా అంటే చాలా నష్టం జరిగింది. అందుకోసం ఇప్పుడు ఉన్న యువకులకి పవన్ కళ్యాణ్ గారంటే చాలా మంచిగా అభిమానం ఉన్నది. జనసేన పార్టీ పరంగా కూడా సోషల్ మీడియాలో జనసేన పార్టీ తెలంగాణలో కూడా క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటుందని ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో ఇంకా జనాల్లో కూడా నడుస్తుంది. అందుకోసం దీనిపైన ఒకసారి ఆలోచన చేస్తే చాలా బాగుంటుందని మా పవన్ కళ్యాణ్ గారికి నా ఒక రిక్వెస్ట్ అనుకోండి, అభిప్రాయం అనుకోండి. ఒకసారి దీనిపైన కూడా మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మేమే చూస్తున్నాం, ఎప్పుడో బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో రావాలి, కానీ మా వాళ్ళు వెనుక నుంచి కాంప్రమైజ్ రాజకీయం వల్ల మా పార్టీకి చాలా నష్టం జరిగింది. ఉన్న మా పార్టీ క్యాడర్ ని చూడరు, సీనియర్ ని పక్క పెట్టేస్తారు. బయట నుంచి చాలా మంది ఒక విశ్వాసం పెట్టుకుని భారతీయ జనతా పార్టీలో వచ్చిన తర్వాత వాళ్ళకి అసలు మర్యాద లేక ఉంటది. అందుకోసం ఇప్పుడు జనాలు ఏంటంటే ఫస్ట్ 2 సార్లు బీఆర్ఎస్ రాజ్యం చూసినాము, అప్పుల రాజ్యం అయిపోయింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాజ్యం చూస్తున్నాము, ఇంకా కూడా అప్పుల రాజ్యం అయిపోయింది. అసలు ల్యాండ్ రేట్ గాని, జీరో డెవలప్మెంట్, అన్ని విధాలుగా ప్రజలు, రైతులు అందరు కూడా చాలా ఇబ్బందిలో నుంచి కూడా చాలా వరకు క్యాండిడేట్ పెడితే నేను అనుకుంటున్నా జనసేన ముఖ్యమంత్రి కూడా తెలంగాణకి కావచ్చు. మున్సిపల్ ఎన్నికలు ఉండొచ్చు, మళ్ళా నెక్స్ట్ 15 నెలలు